మనం చదువుకున్నటువంటి మరి వాక్య భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన చెప్పిన మాటను మనం చదువుకున్నాం. ఆయన ఏమంటున్నారు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు నిత్య జీవము కలవాడు. చాలు చాలు. చూడండి, ఇక్కడ నా మాట విని అంటున్నాడు యేసు ప్రభువారు. నా మాట విని అంటున్నాడు. అంటే మాట వినడం అంటే ఏంటి? దేవుని వాక్యం విన్న తర్వాత వాక్య ప్రకారంగా ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతారో వారు దేవుని మాట విన్నట్టు లెక్క. చూడండి, కొంతమంది దేవుని వాక్యం చెవులతో వింటారు, కానీ వారి జీవితాల్లో ఆ మాటను అనుసరించి నడుస్తారు. నాకెందుకులే అని ఈ మాటలు మాకు కాదు, ఏదో ప్రార్థనలో కూర్చున్న వాళ్ళకే కానీ, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకే కానీ, నమ్మని వాడికి మాకు కాదు అని దయచేసి ఎవరూ తలంచవద్దు. ఎందుకంటే యేసు ప్రభువారు అందరి కొరకు ఈ మాటలు చెబుతున్నాడు. ప్రతి మనుష్యుడి కొరకు చెబుతున్నాడు. ఎవరైనా సరే ఈ లోకంలో వయసుతో సంబంధం లేదు. మరి ఈ లోకంలో ఆస్తిపాస్తులతో సంబంధం లేదు. చదువుకున్నవాడని మోటివాడని సంబంధం లేదు. ఎవరైనా సరే నా మాట విని అంటున్నాడు ఇక్కడ. అంటే ఏంటి? ఆయన మాటలు విని మనం దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఈ లోకంలో ఆయన మాట విన్నటువంటి వారు ఏం చేస్తారంటే, ఆయన మాట ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో వారు మాత్రమే విన్నట్టు లెక్క. కొంతమంది అంటారు, అయ్యా ఈడు అసలు మాటే వింటలేదంటారు. కొంతమంది తల్లిదండ్రుల్లో బిడ్డల విషయంలో అంటారు, అయ్యా ఇది మాట వింటలేదు, చెప్పిన పని చేయట్లేదు, సరిగ్గా చదువు కట్టలేదు అని అంటారు. అంటే ఏంటి? వింటాడు చెవులతో, కానీ ఆ మాటల్ని అనుసరించి నడుస్తాడు, నిర్లక్ష్యంగా ఉంటాడు, నాకేం సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. ఈనాడు కూడా అనేక మంది జీవితాల్లో దేవుని వాక్యాన్ని టీవీల్లో వింటూ ఉంటారు. ఈ రీతిగా ప్రార్థనలు జరిగేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు ఇంటి దగ్గర నుండి కూడా వింటూ ఉంటారు. ఒక చెవి పెడతారు వినటానికి, మంచిది. అయితే వింటారు, కానీ నాకెందుకులే ఈ మాటలు అన్నట్టుగా వదిలేసేస్తారు ఆ మాటను. అందుకని అంటాడు యాకోబు పత్రికలో, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండి అంటాడు. మీరు వినువారు మాత్రమై ఉండక వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి అంటున్నాడు. అప్పుడు ఆయన మాట విన్నట్టు లెక్క. అర్థమైందా? దేవుని వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు ఆయన మాట విన్నట్టు లెక్క. అంతేగాని ఎన్నో సంవత్సరాల నుండి దేవుని వాక్యం వింటూ మారు మనసు లేకుండా దేవుని మందిరానికి రాకుండా ఈ లోకంలో ఎవరైతే ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుని మాటను విననవారు అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు వినేవాడు కాదు. ఏదో చెవులతో ఆలకిస్తారు, వదిలేసేస్తారు, నాకు అవసరం లేదన్నట్లుగా ఉంటారు. అది కుదరదు మన జీవితాలలో. దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్య ప్రకారంగా ఈ లోకంలో బ్రతకాలి. అది దేవునికి ఇష్టమైంది, అది మన జీవితాల్లో ఆశీర్వాదకరమైనటువంటిది. అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఏం చేశాడు? విన్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నీ బంధువుల్ని నీ దేశాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. విన్నాడు. వినేం చేశాడు? అన్నీ తరుచుకొని మరి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దేవుణ్ణి అడగల,
అయ్యా నన్ను ఏ ఊరు వెళ్ళమంటావు, ఏ దేశం వెళ్ళమంటావు అని. ఆయన వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. అది మాట వినటమంటే. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. కుమారుని బలివ్వు అని అడిగాడు దేవుడు. కుమారుని బలివ్వమంటే ఇంకా ఏమి ఎదురు మాట్లాడలేదు. అదేందయ్యా లేక లేక నాకు 100 సంవత్సరాల వయసులో ఇచ్చేవి బిడ్డని, నేను ఎంతో ప్రేమగా బిడ్డను పెంచుకుంటున్నాను. మరి అందుకని అంటాడు అక్కడ, నీవు ప్రేమించు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలివ్వు అంటాడు. దాన్ని పరిశోధన అంటారు. దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? పరిశోధించాడు. చదవండి ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించుము అని అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాంతో చెప్పిన తర్వాత అబ్రహాం భార్యతో కూడా చెప్పలేదు, శారాతో కూడా చెప్పలే. సామాన్యంగా చెప్పాలి కదా ఒక పని చేసేటప్పుడు. మరి ముఖ్యంగా పిల్లల్ని దహన బలి అడిగాడు కదా. దహన బలి కట్టెలు పేర్చి ఆ పిల్లవాడిని కట్టెల మీద పండబెట్టి ఒక ఖడ్గం తీసుకుని, కత్తి తీసుకుని ఆ తల మీద నరికేసేయాలన్నమాట. అది చాలా మరి బాధకరమైనటువంటిది. దహన బలి అంటే మామూలుది కాదు. 10 మంది కోడినే కొయ్యలేరు. కోడిని అయితే తింటారు కానీ కోడిని కొయ్యటానికి కూడా భయం కొంతమందికి. మరి ఏ చేతులతో ఆ బిడ్డను పెంచుకున్నాడు, అదే చేతులతో దేవునికి బలివ్వమని దేవుడు అడిగాడు. ఎవరు అడిగింది? దేవుడు అడిగాడు. ఇంకా ఏం ఆలస్యం చేయగల తెల్లవారు కానీ అంటాడు అక్కడ. చూడు అక్కడ ఒక విషయం ఉంది, తెల్లవారు కానీ. చూడండి, ఈ రాత్రి మాట్లాడాడు, తెల్లవారు. అర్థమైందా? ఇప్పుడు బ్రతుకుంకింది, ఇది రాత్రి సమయం, తెల్లారిపోతుంది. తెల్లవారగానే ఇక దేవుడు ఏమైతే చెప్పాడో అది చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు, పని ప్రారంభించాడు. ఈ లోకంలో కూడా మరి మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని మరి ప్రభువు చెప్పాడు ఈ మాట. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14-15 వచ్చిన చూడండి. ప్రభువు చెప్పిన మాట ఇది, ఒక మానవుడు చెప్పిన మాట కాదు. యేసు ప్రభు అని మాటలు చెబుతుంది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు, దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? సువార్త మారు మనసు పొందుడి. అది ఒక మనిషి పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? డబ్బులు ఇస్తే మనం పరలోకానికి వెళ్ళలేము. గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఇచ్చి పరలోకానికి వెళ్ళలేము. ఈ లోకంలో డబ్బులు ఇచ్చి మరి పొలం కొనుక్కోవచ్చు, ఇంకేమైనా కొనుక్కోవచ్చు, సంపాదించుకోవచ్చు. పరలోక రాజ్యంలో మనం చేరాలంటే మరి ప్రభువు చెప్పిన మాట ఏంటి? మారు మనసు పొంది అంటున్నాడు. ఈనాడు ఎంతోమంది కూడా తమ జీవితాల్లో ఈ రాత్రి మరి ఎక్కడుండి ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, ఇప్పుడే కాదులే ఎప్పటి నుంచో వింటున్నారు, కానీ మారు మనసు మాత్రం పొందట్లా. ప్రభువు చెప్పిన మాట ఏంది? మారు మనసు పొంది అంటున్నాడు. పొందాలి. పరలోకం కావాలనుకుంటే మారు మనసు పొందాలి. నాకు వదిలే అనుకుంటే అంతేగా, నిత్య నరకానికి వెళ్ళిపోవటమే ఎవరైనా సరే. అర్థమైందా? పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు పొందాలి.
ప్రభు చెప్పిన మాట ఇది. మనం పాట కూడా పాడుకున్నాం కదా, నా మాట విని, నా మాట వినుమని ప్రభు అనిను అన్నాడు. మనం పాడుకున్న పాట అది. నా మాట విను అన్నాడు. ఆ మాట వినడం అంటే ఏంటి? మారు మనసు పొందడం అంటే దేవుని మాట విన్నట్టు లెక్క. మారు మనసు పొందకపోతే దేవుని మాటను నిర్లక్ష్యం చేసినట్టు అంతే. ఇక ఒకవేళ దేవుడు అంటే నీకు నమ్మకం ఉండొచ్చు, ఒకవేళ నువ్వు ప్రార్థన కూడా వెళ్తూ ఉండొచ్చు, ఎక్కడికో చోటకి నీ ఇష్టం వచ్చిన కాడికి. కానీ మారు మనసు లేకుండా మనం కేవలం పోయిస్తే ఏం ప్రయోజనం లేదు. అర్థమైందా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వెవరైనా ప్రభువు చెప్పిన మాట ఏంటి? మారు మనసు పొంది, మారు మనసు పొందమన్నాడు. చాలామంది జీవితాల్లో ఈ మాట కొంచెం బాధగా ఉంటుంది. ఏందయ్యా మారు మనసు అంటున్నామంటే, మారు మనసు అంటే ఏంటి అసలు? మనం మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయము. అది మారు మనసు అంటే. మనం మన పాపాలను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆయన మన సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తాడు. అప్పుడు మనం దేవుని పిల్లలం అవుతాం. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు పండగ రోజు వచ్చింది, పెంతెకోస్తు అనే పండగ రోజు. ఏ పండగ అది? పెంతెకోస్తు అనే పండగ రోజు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అనేకులు, కొన్ని వేల మంది మరి దేవుని వాక్యం వినటానికి వచ్చారు. దేవుని వాక్యం వినటానికి వచ్చినప్పుడు పేతురు మాట్లాడుతూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. 38వ వచనం చదవండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. చూడండి, కొంతమంది పండగ క్రైస్తవులు ఉంటారు. పండగ క్రైస్తవులు అంటే క్రిస్మస్ లేకపోతే జనవరి 1 అంటే పండగ రోజు వాళ్ళకి ప్రార్థన, పండగ రోజు మరి దేవుని సన్నిధికి రావడం ఉంటుంది వాళ్ళ జీవితాల్లో. మళ్ళీ సంవత్సరానికి కనబడుతూ ఉంటారు. ఆ రోజు కిటకిటలాడుతూ ఉంటాయి అన్ని చర్చీలు కానీ మందిరాలు కానీ, కిటకిటలాడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం వింటారు. ఆ రోజు సంతోషంగా హ్యాపీగా వింటారు, ఇక వెళ్ళిపోతారు. తెల్లారితే మామూలు. కానీ పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ మాట విని హృదయాల్లో నొచ్చుకున్నారు. 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఎక్కడ నొచ్చుకున్నారు? హృదయంలో. అది హృదయంలో పొడవబడింది ఆ మాట. నొచ్చుకొని అంటే అర్థం ఏమిటంటే, మూల భాషలో ఉంది పొడవబడి అని ఉంది. చూడండి, కింద చిన్న అక్షరాలతో ఉంది పొడవబడి. దేవుని వాక్యం మానవుని యొక్క హృదయంలో అది గుచ్చుకుంటుంది. తెలుసా? ఒకసారి ఒక దైవజనుడు ఎప్పుడూ ఆ మందిరానికి వెళ్ళలేదు, ఆ ప్రజలు తెలియదు. అయితే వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే, అతని వైపు ఏలు చేపించి ఆ మనిషి అంక చూస్తా, నువ్వు పోయిన ఆదివారం ప్రార్థనకు రాకుండా చెప్పుల షాపు తెరిచావు,
9 ఎన్ని రూపాయలకి ఆడ దేశంలో, మన దేశంలో జరిగింది కాదు, వాళ్ళ దేశంలో 9 నాణ్యాలకి నువ్వు అమ్మేవు, నీకు అందులో 4 రూపాయలు, 4 నాణ్యాలు నీకు లాభం వచ్చిందని చెబుతున్నాడు. ఇట్లా గుర్చి చెబుతున్నాడు ఏరువేడి జీవితే. అతను అనుకుంటున్నాడు ఎవరో నన్ను గురించి చెప్పారులే, ఏమనుకుంటున్నాడు, ఎవరో నన్ను గురించి చెప్పారు ఈ మనిషికి, ఈ బోధకుడికి, ఎప్పుడు అసలు నేను తెలీదు, ఎప్పుడు మా ఊరు వచ్చినాడు కాదు, మన సంఘానికి వచ్చినాడు కాదు, ఏందో ఏది పెట్టి చూపిస్తున్నాడని. ఆదివారం వ్యాపారం చేసుకుంటున్నావు, ఏం చేస్తున్నాడు, సొంత కొట్టది తీయబోతే ఎవరు అడగరు, నువ్వు ఎందుకు తీయలేదని అడగరు. ఎందుకంటే అది నువ్వు ఒకటి దగ్గర జీతానికి పనిచేస్తే వాడు అడుగుతాడు, వచ్చి షాప్ తీయ అంటాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ముందు నొచ్చుకున్నాడు హృదయంలో, కొంచెం బాధ కలిగింది, ఎవరో నన్ను గురించి చెప్పారు కానీ. మళ్ళీ వాక్యం చెబుతా ఏరుబెడి చూపిస్తున్నాడు, అదే మనిషి అంక చూసి చెబుతా మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం. ఇక ఆ రోజు పశ్చాత్తాపడ్డాడు. ఇక ఎప్పుడు నేను షాప్ తీయకూడదు, ఖచ్చితంగా నేను దేవుని మందిరానికి రావాలి అని నిర్ణయం తీసుకున్నాను. చూడండి, దేవుడు ఒక్కొక్కసారి ఎవరైనా వాక్యం మాట్లాడేటప్పుడు ఆ మాటలు మన హృదయంలో పడవబడతాయి. అర్థమైందా? మనం ఏమనుకుంటామంటే ఒక్కోసారి పొరపాటు పడతాం, ఎవరో నన్ను గురించి చెప్పారు అందుకని ఏంది నన్ను గురించే చెబుతున్నాడు అనుకుంటారు. ఈ దేవుని వాక్యం అందరికీ, అర్థమైందా, కొందరికి కాదు ఈ వాక్యం, అందరికీ, నమ్మినోళ్ళకి నమ్మనోళ్ళకి, ఈ లోకంలో ప్రతి మనుషుడికి కూడా దేవుని వాక్యం వర్తిస్తుంది. అంతేగాని ఇది నాకు కాదులే ఈ మాటలు అనుకోవచ్చు, నేను ప్రార్థనకి వెళ్ళలేదు, నేను ఎప్పుడు నాకు అలవాటు లేదు, నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను, ఇది నాకు అవసరం లేదు అనుకోవకండి. ఎందుకంటే ఈ మాటలు అందరికీ అవసరమైనటువంటి మాటలు, మన జీవితాలని బాగు చేసే మాటలు, దేవుని మాటలు. ఈ లోకంలో మనుషుల మాట వింటే మనం మోసపోతాం, గుర్తుపెట్టుకోండి. ఎవరి మాటలు వింటే, మనుషుల మాటలు వింటే మోసపోతాం. దేవుని మాట విన్నవాడు ఎప్పటికీ మోసపోడు. మనుషుల మాట విన్నవాడు నష్టపోతాడు. దేవుని మాట విని నష్టపోయేవాడు ఎవరు ఒక్కరు కూడా ఉండరు, గుర్తుపెట్టుకోండి. దేవుని మాట విన్నవాడు ఇప్పటికీ నష్టపోడు, దీవించబడతాడు. అబ్రహాం దీవించబడ్డాడు కదా, అలాగే ఎంతోమందిని దేవుడు దీవించాడు. వాళ్ళందరూ ఆయన మాట విన్నవాళ్ళు. వినకుండా పెడచెవిని పెట్టిన వాళ్ళు నష్టపోయారు. ఎందుకు ఈ మాటలు ఈ రాత్రి మనకు వినబడుతున్నాయి అంటే, ఒకవేళ మన జీవితాల్లో కూడా దేవుని మాటలు మనం నిర్లక్ష్యం చేస్తే దానివల్ల మనం నష్టపోతాం అన్నమాట. నష్టపోతాము, లేని పని బాధలు సమస్యలు ఎన్నో తెచ్చుకుంటాం లోకంలో. పిల్లలు తల్లిదండ్రులు చెబుతారు, అయ్యా బాగా చదువుకో, నువ్వు ఫోన్ లాగా చూడొద్దు, మనసు పెట్టి చదివి ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలని చెబుతారు తల్లి కానీ తండ్రి కానీ ప్రతి ఒక్క బిడ్డలకి. వాడు వినలేదనుకోండి, మార్కులు ఎన్ని వస్తాయి, తక్కువ వస్తాయి, ఒకసారి ఫెయిల్ అయిపోతారు, చచ్చిపోతారు. కారణం ఏంటి, మాట వినలా, తల్లిదండ్రుల మాట వినలా. వినకపోతే నష్టమే. ఈ లోకంలోనే తల్లిదండ్రుల మాట వినకపోతే నష్టపోతున్నాడే మనుషుడు. మరి దేవుని మాట వినకపోతే మరి మన సంగతి ఏంటి చెప్పండి? మారు మనసు పొందకపోతే మన గతి ఏంటి ఆలోచించారా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అన్నాడు, నమ్మని వానికి శిక్ష ఉందన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటను ఎవరైతే నమ్మకుండా, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకోకుండా, మారు మనసు పొందకుండా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అదే శిక్ష అంటే. అర్థమైంది? శిక్ష అంటే ఏంటి? నరకం. అది ఎంతకాలం అంటే ఇక దానికి లిమిట్ లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో న్యాయస్థానాలు జైలు శిక్ష వేస్తే 5 ఏళ్ళనో 2 ఏళ్ళనో ఏదో కొంత కాల పరిమితి ఉంటుంది, ఒకరోజు వదిలేసేస్తారు. టైం అయిపోయింది నీ టైం అని వదులుతారు.
కానీ ఒక్కసారి పాతాళంలోకి వెళ్ళినటువంటి వాడు ఇక ఎన్నటికీ బయటికి రాడు. గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఎవరైతే ఇంకా మారు మనసు లేకుండా నిర్లక్ష్యంగా జీవిస్తున్నారో వారి జీవితాల్లో మారు మనసు లేకుండా ఒకవేళ మరణించినట్లయితే ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అంటే దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే అది మనలను దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. చెప్పేది మనిషి అయినా కానీ మాటలు మన మాటలు కాదు, బైబిల్లో మాటలు. ఎవరి మాటలు ఈ మాటలు? దేవుని మాటలు. ఇది దేవుని మాటలు మనం తీసుకోవాలి. ఎవరో చెబుతున్నారు నాకెందుకులే అన్నట్టుగా ఉంటే దానివల్ల నష్టము కష్టము అంతా నువ్వే అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా జీవితాల్లో మనం దేవుని మాటకు విధేయత చూపించాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట ప్రకారం ఈ లోకంలో బ్రతకాలి. అందుకని నా మాట విని నన్ను పంపిన వారి యందు శ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. ఏం గలవాడు? నిత్య జీవం అంటే ఏంటి? యుగ యుగాలు నిత్యము ఎల్లప్పుడూ పరలోకంలో ఉండే గొప్ప భాగ్యం అది. ఎల్లప్పుడూ కొన్ని సంవత్సరాలు లేకపోతే లిమిట్, దానికి హద్దులు లేవు. యుగ యుగాలు ప్రభువుతో ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం దేవుని రాజ్యం. ఏ వ్యాధి బాధలు లేనటువంటి రాజ్యం. ఈనాడు లోకంలో చూడండి, ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, ఒకవైపు భూకంపాలు, ఒకవైపు లేనిపోయిన రోగాలు, సునామీలు, ఎన్నో ఈనాడు ప్రపంచంలో. ఎక్కడ ప్రపంచ దేశాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఈనాడు మనం జీవిస్తున్నాం. అందుకోసమే ఇంకా ఎవరైతే మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారో ప్రభువు మాటకు ఈ రోజైనా మీరు లోబడండి. గడిచిపోయిన కాలం గడిచిపోయింది, ఈ రోజైనా మీరు దేవుని మాటకు లోబడండి. వాళ్ళు అందుకని అడిగారు, మేమేం చేయాలని అడిగితే పేతురు ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొంది ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందరు. ఎప్పుడు? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులు అందరికీ, మీకు మీ పిల్లలకి దూరస్తులకి. అంటే ఏంటి? ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఈ మాట వర్తిస్తుందన్నమాట. ప్రతి ఒక్కరికి ఈ మాట నాకు కాదు అని ఎవరు తలంచవద్దు. ఆ రోజు దాదాపు 3,000 మంది మరి బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది సంఘంలో చేర్చబడ్డారు. 41వ వచనం చదవండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 8,000 మంది, 3,000 మంది చేర్చబడ్డారు. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ప్రార్థనకు వెళ్తున్నారు? ఎన్నాళ్ళ నుంచి దేవుని వాక్యం వింటున్నారు? అదే రోజు, అప్పుడే ఆ రోజే. అంతకుముందు వినలా వాళ్ళు, అంతకుముందు వినలేదు వాళ్ళు. అదే రోజు వచ్చారు, పండగకు వచ్చారు. ఏ పండగ అది? మనకేం క్రిస్టమస్, ఈస్టర్ పండుగలు ఉంటాయి, జనవరి 1 ఉంటాయి. ఈ పండుగ ఏ పండుగ? ఇశ్రాయేలు పండుగ ఇది. పెంతెకోస్తు అనే పండగ. చూడండి, అది బైబిల్లో ఉంది. పెంతెకోస్తు అనే పండగ దినం అని ఉంది. ఏ దినం అది? చదవండి, మొదలు వచ్చిన ఉంది. పెంతెకోస్తు అనేది పండగ దినం. అది సంఘం పేరు కాదు, గుర్తుపెట్టుకోండి. పెంతెకోస్తు అనేది సంఘం పేరు కాదు. ఇది దేని పేరు? అది పండగ పేరు. పెంతెకోస్తు అనే పండగ రోజున ఉంది, పండగ దినం ఉంది. పండగకు వచ్చారు, పేతురు మాట్లాడాడు, దేవుని వాక్యం విన్నారు. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు ఆ రోజు? ఎంతమంది ప్రభువుని అంగీకరించారు?
3,000 మంది. ఎన్ని వేల మంది? 3,000 మంది. అది విధేయత అంటే. దేవుని మాట వినటం అంటే ఏంది? అది. అంతేగాని అయ్యా నేను కొంతకాలం ఉండాలి తీసుకుంటాలే, ఇప్పుడే నాకు తొందర లేదులే అనే వాయిదాలు వేయకూడదు. గుర్తుపెట్టుకోండి, వాయిదా వేయకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు? వాయిదాలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, ఇంకొక రోజు అంటారు. ఇక ఇంకొక రోజు అనేది వాళ్ళ జీవితాల్లో మనం చూడలేదు, వెళ్ళిపోతారు ఈలో. ఆలోచించండి, మరణం ఎప్పుడు వస్తుందో ఏ మానవుడికే తెలియదు, ఎప్పుడేం రావచ్చు. అందుకనే దేవుని వాక్యం ఏమని చెబుతుంది? నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అంటుంది కొరింథీ పత్రికలో. నేడే, ఈరోజే, ఇప్పుడే అంటున్నాడు. నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటున్నాడు. నేడే అంటే ఈరోజే, రేపు కాదు, ఎల్లుండి కాదు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎలాగూ తప్పించుకుందరు అంటాడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. నిర్లక్ష్యం చేయవాకండి. నిర్లక్ష్యం ఇప్పటికే చాలామంది జీవితాల్లో మరి నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు. ఏ పట్టి పట్టినట్లుగా, ఈ మాటలు మాకు కాదులే, ఈ దేవుడు మాకు కాదులే, యేసు ప్రభు మాకెందుకులే అనుకుంటున్నారు. దయచేసి ఎవరు అలా తలంచవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంతే, అందరికి కాదు, ఆయన అందరికీ ప్రభువే. అందుకని అందరూ ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ప్రతి వాడు అంటున్నాడు ఇక్కడ. ప్రతి వాడు అంటే ప్రతి మనిషిని అర్థం అక్కడ. ప్రతి వాడు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు, మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. ప్రభువు చెప్తున్నాడు ఈ మాట. ఈరోజైనా ఇంకా ఎవరైతే మారు మనసు, రక్షణ అనుభవం లేకుండా ఒకవేళ జీవిస్తున్నారేమో, ప్రభువు మాటలు ఎవరు నిర్లక్ష్యం చేయవద్దు. మరి ప్రభు వైపు చూడండి, మనుషుల వైపు చూడండి. ఎవరి వైపు చూడాలి? మనం దేవుని, మన ప్రభు వైపే చూడాలి, ఆయన వైపే చూడాలి. అంతే. ఈ లోకంలో ఏ మనుషుల వైపు చూడవద్దు. వాళ్ళెట్ట వీళ్ళెట్ట, ఇది మనకు సంబంధం లేదు. ఎవరు ఎట్టుంటే మనకెందుకు, దేవుడే చూసుకుంటాడు. అర్థమైందా? అందరి లెక్క దేవుని దగ్గర ఉంది. గుర్తుపెట్టుకోండి. నా లెక్క, నీ లెక్క, వినేవాడి లెక్క, నమ్మినోడి లెక్క, నమ్మనోడి లెక్క, అందరి లెక్క ఎవరి దగ్గర ఉంది? ప్రతి మనుషుడు తన గురించి దేవునికి లెక్క అప్పగించాలన్నది బైబిల్. ప్రతి మనుషుడు అని ఉంది. వారు ఎవరైనా సరే ఆ తీర్పులో నుండి తప్పించుకోవాలంటే, ఆ గుంపులో నుండి తప్పించుకోవాలంటే, కుడివైపునేమో ఆశీర్వదించబడిన వారు, ఎడమ వైపున శపించబడినటువంటి వారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కనబడతారు. రక్షింపబడినటువంటి వారందరూ ఒకవైపు ఉంటే, రక్షణ లేకుండా దేవుని మాట నిర్లక్ష్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎడమ వైపున ఉంటారు. అప్పుడు అక్కడ ప్రభువు మాట్లాడతాడు. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోగుడి అంటాడు. పొండి అంటాడు. ఎందుకు? ఇప్పుడు ఆయన మాట వినలేదు కాబట్టి ఒకరోజు పొండి అనే మాట అంటాడు. పోగుడి. అసలు అగ్నిగుండం ఎవరి కోసం సిద్ధపరచబడిందంటే, అది ముందు మనుషుల కోసం కదా సిద్ధపరిచింది. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడింది ఆ నిత్యాగ్ని. అయితే అపవాదికి లోబడి మారు మనసు లేకుండా ఎవరైతే పాపంలోనే జీవిస్తారో నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. తప్పించుకోవడానికి ఇదే మార్గం ఈరోజే. మరి తప్పకుండా ప్రభువుని అంగీకరించండి, మారు మనసు పొందండి. నేడు సమయం ఉండగానే రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డలు ఆయన మాట వింటూ, ఆయన మాట ప్రకారంగా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ మరి జీవించి నిత్య రాజ్యానికి, పరలోకానికి వారసులు కావాలని ప్రభువు పేరట మరి ప్రేమపూర్వకంగా
అందరికీ మనవి చేస్తూ ఉన్నాము. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమ స్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి ప్రభువా, ఎవరైతే దూరంలో దగ్గరలో ఉండి ఈ మాటలు విన్నారో వారి జీవితాల్లో ప్రభువా మారు మనసు పొంది నీ మాట వింటూ ప్రభువా నీ రాజ్యం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా వారిని సిద్ధపరచండి ప్రభువా. చేరు వచ్చిన బిడ్డలను మీరు జీవించండి. ఎవరైతే నీ పాద సన్నిధికి రాలేదో ప్రభువా మరొక దినం వారు రావడానికి సహాయం చేయండి. మా గ్రామాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్ర ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మారు మనసు లేనటువంటి వారికి మారు మనసు దయచేయండి ప్రభువా. నిన్ను నమ్ముకునే భాగ్యం వారికి దయచేయండి. అనారోగ్యముగా, బలహీనులుగా, వృద్ధాప్యంలో ఉండి బాధపడుతున్న బిడ్డలకు కూడా ప్రభువా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. బిడ్డలను కూడా మీరు దీవించండి. చదువుకుంటున్నటువంటి ప్రతి బిడ్డకు ప్రభువా మంచి జ్ఞానమును, తెలివిని, వివేకమును ఈ బిడ్డలందరికీ మీరు దయచేయండి. నీ కృపలో ప్రభువా మరి ప్రతి మనుషుడిని ప్రభువా నీ రాజ్యం కొరకు సిద్ధపడే మనసు, మారు మనసు పొందాలి అనేటువంటి ఆలోచన ప్రభువా వారి జీవితాల్లో కలుగు చేసి నిర్లక్ష్యం చేయకుండా ఈరోజే ఇప్పుడే వారు ఎక్కడున్నా ప్రభువా నేను నమ్ముకునే కృప, తమ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువా నీ బిడ్డలుగా జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని నీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ